విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం మధురవాడ 5వ వార్డులో కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో టీడీపీ భారీ ప్రచారం. గంటాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన స్థానిక ప్రజలు. పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికిన మహిళా లోకం. విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం మధురవాడ 5వ వార్డులో కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో టీడీపీ భారీ ప్రచారం. గంటాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన స్థానిక ప్రజలు. పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికిన మహిళా లోకం. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ఈ తరుణంలో చంద్రబాబు నాయకత్వం అవసరమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అభివృద్ది శూన్యమని భీమిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. 5వ వార్డు పరిధి మధురవాడ సాయిరాం కాలనీలో దుర్గమ్మాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మారికివలస, బోరవానిపాలెం, అంబేద్కర్ నగర్, పరదేశిపాలెం, రాజీవ్ గృహకల్ప, శారదానగర్, నగరపాలెం, శివశక్తి నగర్, వైఎస్ఆర్ నగర్ కాలనీ వరకు అతి భారీ జనసంద్రంతో ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటాకు అడుగడుగునా స్థానిక ప్రజలు, మహిళలు ఎక్కడికక్కడ పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మధురవాడలో దీర్ఘకాలిక సమస్యలు తనకు తెలుసునని, వాటి పరిష్కారానికి, అభివృద్దికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, వైసీపీ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని గంటా కోరారు. మధురవాడ 5వ వార్డు ప్రచారంలో ప్రతి చోట గంటాకు ప్రజలు హారతులు పడుతూ పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజాబాబు, టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు, వాన్రాసి అప్పలరాజు, బోయి వెంకటరమణ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బస్సులో నుంచి ఆ రోజు పరిపాలన మొదలైంది. మరి అక్కడి నుంచి కూడా ఏదైనా మనం ఉద్యోగస్తుల జీతాలకు తప్ప ఏదైనా కార్యక్రమాలు చేద్దామంటే లోటు బడ్జెట్ లో ఉంది. మరి ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న దూరదృష్టితోటి, ఆయన పడ్డ కష్టంతో ఆ లోటు అనేది ఎక్కడా కూడా మన పైన కనిపించకుండా, మన గ్రామాల్లో కానీ మన ప్రాంతాల్లో కానీ అభివృద్ధి మీద పడకుండా, ఎక్కడా కూడా ఆ లోటు రానియకుండా మొత్తం ఆ 5 సంవత్సరాలు కూడా పరిపాలన ఎలా సాగిందో మనం అందరూ చూసాం. ఇప్పుడే మన సోదరులు అప్పలరావు చెప్పాడు, 2014 నేను ఎమ్మెల్యేగా, మరి ఆ రోజు మీరు ఇచ్చిన భారీ మెజార్టీ తోటి మంత్రిగా కూడా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఈ కొత్తగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక డెవలపింగ్ ఏరియా, దీనికంతా కూడా ఒక సరైన ప్రణాళికతోటి ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఒక మాస్టర్ ప్లాన్ దీనికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఏదో ఆషామాషిగా ఒక కాలువ తవ్విస్తానో ఒక రోడ్డు వేస్తానంటే కుదిరేది కాదు. అందుకే మీ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంతం, ఈ ప్రాంతం చాలా భవిష్యత్తులో విలువ పెరుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి దీనికి ముందు కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కరెక్ట్గా హైవే, బీచ్ రెండు కనెక్టింగ్ రోడ్డు కూడా ఇక్కడ కావాలి ఒక మాస్టర్ ప్లాన్లో. ఈ ప్రాంతం అంతా కూడా ఒక హైదరాబాద్లో గచ్చిబౌలి లాగా తయారయ్యే ప్రాంతం. కాబట్టి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని చెప్పినప్పుడు వడా అధికారులు, కార్పొరేషన్ అధికారులు, జాయింట్ కలెక్టరు మొత్తం జిల్లాలో ఉన్న అధికారులు అందరినీ కూడా ఈ నగరపాలనకు సంబంధించి ఒక సమావేశం పెట్టి మొత్తం దానికి మీ నాయకులతో కూడా మాట్లాడి ఇక్కడ ఏం చేయాలి ఏంటని ఆ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత కొత్తగా మొన్న ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు మీరు 5 ఏళ్ళు కూడా మనం ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి అట్టించి కూడా వేయలేదు. మరి ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు మాకు ఒకసారి అవకాశం ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి అధోగతి పాలు చేస్తామని చెప్పని వాళ్ళు చెప్తున్న విషయం కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అందుకే మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, 2014-19 మధ్యలో జరిగిన అభివృద్ధి చూడండి, అలాగే 19 నుంచి 20 దాకా ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి చూడండి. మనకి ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మనం పూర్తి చేసుకోవాలి. ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు మిగిలిన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ఒక అనుభవం నాయకుడు కావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్న జనసేన అందరూ కలిసి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాము. ఎమ్మెల్యేగా నేను, అలాగే ఎంపీ అభ్యర్థిగా మన సోదరులు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం 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 అని చెప్పి మాట్లాడుతూ
ఏదైతే మాట చెప్పానో చెప్పిన అన్ని కూడా నెరవేర్చాను. నేను 99.9 మాటలు నేను చెప్పిన మాటలు అమలు చేస్తాను. నాకు మళ్ళీ ఓట్లేమని అడుగుతా ఉన్నాడు. నేను మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను. చాలా మంది మహిళలు వచ్చారు ఇక్కడికి. మీకు ఎన్నికలకు ముందు 2019లో ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ రోజు చెప్పటమే కాదు, ఒక అడుగు ముందుకేసి ఇంకో మాట కూడా చెప్పాడు. నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్నాడు. మరి ఈ రోజు మద్యపాన నిషేధం ఎలా ఇప్పుడు కూడా మర్చిపోలేను. తప్పకుండా మీ అందరికి కూడా సేవ చేసి మీ రుణం తెచ్చుకునే అవకాశం నాకు కల్పించమని చెప్పని కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు రేపు జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాకరమని. ఎందుకంటే ఒక న్యాయానికి అన్యాయానికి, ఒక ధర్మానికి అధర్మానికి, ఏదైతే ఒక అరాచకానికి, ఒక మంచితనం సమస్యను కూడా పరిష్కారం చేయాలన్నటువంటి మంజూరు చేసి పార్కుని మరి హరినారాయణ గారు మాకు ఇప్పించారు. కానీ అది కూడా వర్క్ పూర్తి కాలేదు. మాకు చెరువు కళ్యాణ మండపం కావాలంటే హరినారాయణ గారు చెరువు అవ్వదు, మీకు కళ్యాణ మండపానికి 161లో స్థలం ఇస్తాం, 161లో స్థలం ఇస్తాం, అది మీరు కట్టుకోమంటే దురదృష్టవశాత్తు కొంచెం లేట్ అవడం, మళ్ళీ మనకు ఎన్నికలు రావడం, ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, అయిపోయింది. మాకు మీ చేతుల మీదుగా మాది ఏదైతే 161లో ఆరోగ్యం ఉందో అది మాకు ఇప్పించవలసిందిగా ఈ గ్రామం తరఫున మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మాకు వ్యవసాయ జీవనాధారంగా ఉండి మన గ్రామంలో మరి ఈ రోజున మరి ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా మరి ఏం మాకు కళ్యాణ మండపానికి స్థలం కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అదే గతంలో మీరు హరినారాయణ గారికి దాసరి శ్రీనివాసరావు గారు కూడా వచ్చి చూపించారు. మేము స్థలం పొజిషన్ కి వెళ్ళలేకపోయాము. మరి అది కూడా మాకు ఇప్పించాలని గ్రామం తరఫున కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మన నగరపాలెం గ్రామంలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి పట్టుకొమ్మగా తెలుగుదేశం ఆయుర్వేద నగరపాలెం గ్రామం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మనం ఇక్కడ ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో మన స్వర్గీయ నాగ సత్యారావు గారితో మేమందరం ఉండి తెలుగుదేశం పార్టీలో ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తా ఉన్నాం. మనకి చాలా ప్రోగ్రాలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళవలసింది కాబట్టి మాకు ఈ 2 కార్యక్రమాలు మీరు గెలుస్తారు. మంచి మెజారిటీ 70,000 ఓట్ల మెజారిటీతో మంత్రి అయ్యి మాకు గ్రామానికి వచ్చి మా రోడ్డు నిర్మాణం పూర్తయి మా కళ్యాణ మండపానికి కూడా మళ్ళీ మీరు మాకు అవకాశం ఇప్పిస్తారని కోరుకుంటూ మరి గ్రామం తరఫున మండపానికి గ్రామం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వ్యక్తిగత జీవితం కాదు, దమ్ముంటే వివేక కేసు గురించి మాట్లాడు. కడప గడ్డపై జగన్ కు సవాల్ విసిరిన షర్మిల. మేము వివేక హత్య గురించి మాట్లాడుతుంటే నువ్వు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు అని షర్మిల అన్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం. అన్ని సాక్ష్యాలు చూపుతుంటే, అన్ని ఆధారాలు చూపుతుంటే మరి చంపించిన వాళ్లకు ఎందుకు శిక్ష పడడం లేదు? ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఏం దాచిపెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తలిగి చిన్న గాయమైంది చూసారమ్మా. ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాన్ని సాక్షి పేపర్లో హత్యాయత్నం అనే ఒక బ్యానర్ వేశారు. అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట. అది కూడా ఒక కుర్రోడు. బుల్లెట్తో కాల్చడం కాదు, గురి చూసి కాల్చడం కాదు, ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట. దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది. అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది? అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు
అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, మీ దగ్గర ఏ అబద్ధాలు ఏ రహస్యాలు లేకపోతే, మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దనాలి? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు, ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలున్నా 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలున్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈరోజు చూస్తున్నారు, సమాధానాలు చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారేమో సమాధానాలు చెప్పరు. కానీ ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంతగా సోషల్ మీడియాలో ఎంతగా అవమానిస్తున్నారో ఆ పెద్ద మనిషిని చూస్తున్నారు. అసలు ఏం సంబంధం ఎవరికైనా? ఎవరి వ్యక్తిగత జీవితం వారిది కాదా? ప్రజల మనిషి అయితే, ప్రజా నాయకుడైతే ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉండకూడదా? నా వ్యక్తిగత జీవితం నాది, ఈ అన్న వ్యక్తిగత జీవితం ఈ అన్నది, అలాగే మీ వ్యక్తిగత జీవితం మీది. అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు? కేసు గురించి మాట్లాడే దమ్ముంటే మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముంటే మీరు మాట్లాడండి. మీకు ఎందుకు ఓట్లేయాలో చెప్పండి. అదంతా మానేసి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము గురించి బయటపెట్టి ఆయన అంతగా అవమానిస్తున్నారే. అసలు మీకు ఏ హక్కు ఉంది? చనిపోయిన వ్యక్తి, సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి, ఆ వ్యక్తి మీద మీరు ఇంతగా దూషణలు చేస్తున్నారే. మీకు తెలియదా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము? మీరు ఎమ్మెల్సీగా పోటీ పెట్టినప్పుడు మీకు ఆయన వ్యక్తిగత జీవితం తెలియదా? అవినాష్ రెడ్డి కోసం ఆఖరి నిమిషం వరకు తిరిగాడే, ఎన్నికల ప్రచారం చేశాడే. అప్పుడు తెలియదా మీకు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం? అప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీ కుళ్ళు, మీ కుతంత్రము ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ కొంగు చాచి అడుగుతుందమ్మా, న్యాయం చేయండి. వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి అడుగుతుంది, న్యాయం చేయండి. మేము మీ ఆడబిడ్డలం, ఇక్కడ పుట్టిన వాళ్ళం, రాయలసీమలో పుట్టిన వాళ్ళం, ఇది మా పుట్టినిల్లు. వివేకానంద రెడ్డి గారు నాకు తండ్రితో సమానం. కన్న కూతురుంది ఇక్కడ, తండ్రిని పోగొట్టుకుంది. ఇంతవరకు న్యాయం జరగలేదు. న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి న్యాయం జరగకపోతే ప్రజా కోర్టుకు వచ్చింది. ప్రజలే న్యాయం చేయాలి అని ఆశపడుతుంది. న్యాయం చేయాలని, మీరు న్యాయం వైపే నిలబడతారని, నేరం వైపు నిలబడరని మరొకసారి నిరూపించాలి. హస్తం గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు నన్ను గెలిపిస్తే మీ బిడ్డనైతా, మీ బలమైతా, మీ బాధ్యతను నా భుజాన వేసుకుంటా, మీకు అండగా నిలబడతా, మీ గొంతునైతా, మీకోసం కొట్లాడతా, మీకోసం పనిచేస్తా, మీ మధ్యలోనే బతుకుతా. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీని చేస్తారో, లేకపోతే అక్యూజ్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డిని ఎంపీని చేసుకుంటారో తీర్పు మీరే ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అన్నాం. కడప స్థానానికి మధురవాడ జోన్ 2 పీఎం పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా టీడీపీ రీజనల్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన భీమిలి ఎన్డీఏ కూటమి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. మధురవాడలో టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన గంట. మధురవాడ జోన్ 2 పీఎం పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా టీడీపీ రీజనల్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన భీమిలి ఎన్డీఏ కూటమి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి ఎక్కువ ఓటింగ్ ఉన్న నియోజకవర్గం భీమిలి, అందులోనూ భీమిలి అర్బన్లోనే 1,50,000 ఓట్లకు పైగా ఉండటం వల్ల అర్బన్ ప్రజలకు అందుబాటులో ఈ రీజనల్ ఆఫీస్ ఉంటుందని, ఎలక్షన్కు సంబంధించి పనులన్నీ ఇక్కడి నుంచే జరిపించాలని పార్టీ కార్యాలయం ఇక్కడ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజుబాబు, 5వ వార్డు కార్పొరేటర్ మోల్ హేమలత, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ముల్లి లక్ష్మణరావు, 7వ వార్డు నాయకులు పిల్లా వెంకట్రావు, 6వ వార్డు టీడీపీ జనసేన అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, సంతోష్ నాయుడు, గొల్లంగి ఆనందబాబు, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు, షేక్ జహానారా, మామిడి దుర్గారావు, కేవీఆర్ క్యాటరింగ్ అధినేత గురునాథ్,
వరుపుల రమేష్, జనసేన మండల ప్రెసిడెంట్ నక్కా శ్రీధర్, శ్రీకాంత్ రెడ్డి, కూటమికి సంబంధించిన 3 పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మధురవాడ ఏదైతే అత్యంత జనసమ్మతంతో కూడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో రేపు ఎన్నికలకు సంబంధించి ఒక రీజనల్ కార్యాలయం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. భీమిలి నియోజకవర్గం స్టేట్లోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. 3,60,000 పైగా ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ అయితే అందులో దాదాపు 2.5 లక్షల ఈ ప్రాంతంలోనే, అర్బన్ ప్రాంతంలోనే ఓటర్స్ ఉన్నారు. సరే, మామూలుగా మనకి మెయిన్ ఆఫీస్ అనేది భీమిలి హెడ్ క్వార్టర్గా అక్కడ కార్యాలయం పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఎక్కువ మంది పాపులేషన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండేదానికి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే బాగుంటుందని చెప్పని మా నాయకులు అలాగే కార్యకర్తలందరూ కోరడంతో ఈ ఎన్నికల కోసం ఇక్కడ అందుబాటులో ఉండడం కోసం ఈ విశాలమైన ఈ ప్రాంగణంలో ఈ కార్యాలయం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అర్బన్ వార్డ్స్ సంబంధించి అన్ని కూడా ఆపరేషన్స్ ఈ కార్యాలయం నుంచి జరుగుతాయి. ఇక్కడే మొత్తం ఫుల్ పీరియడ్గా వాళ్ళు స్టాఫ్ ఉంటారు. అలాగే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి మనం చూసాం, నిన్న నామినేషన్ వేయడం జరిగింది. మనం భీమిలి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మన ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నామినేషన్ కూడా నిన్న చాలా గ్రాండ్గా వేశాం. మరి వేలాది మంది జనసందోహం మధ్య ఒక పండగ వాతావరణంలో ఆ నామినేషన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. నాకు ఇది 6th ఎలక్షన్. గతంలో 5 ఎలక్షన్లు నేను డైరెక్ట్గా ఫేస్ చేసి 5 ఎలక్షన్లు కూడా గెలవడం జరిగింది. ఏ ఎలక్షన్లో కూడా చూడండి, ఒక కొత్త రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వాళ్ళు అందరూ కూడా ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇది మా ఎలక్షన్, ఇది మేము చేసుకోవాలి, మిమ్మల్ని మేము రమ్మని కోరుతా ఉన్నాం, మిమ్మల్ని మేము గెలిపించుకోవడం కాదు, ఒక భారీ మెజార్టీ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన నాకు కనిపిస్తూ ఉంది. నాకు ఖచ్చితంగా వాళ్ళ స్పందన చూసిన తర్వాత అయితే మా ఎలక్షన్ మెజార్టీ ఎంత అనే దాని మీద తప్ప ఎలక్షన్ గెలవడం గురించి ఎవరికి కూడా ఆలోచన లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మెజార్టీ ఎంత అంటున్నారు తప్ప ఎలక్షన్ గెలుపోవడం గురించి మాట్లాడట్లా. మరి ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలం చెందడం. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఈ భీమిలి నియోజకవర్గంలో 3,800 కోట్లతో చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక ఐఏఎం లాంటి ఇంటర్నేషనల్ సంస్థతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రామాల్లో లేకపోతే వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఒక వరదల్లాగా మొత్తం చేయడం జరిగింది. మరి ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్ళు కూడా ఒక అనుభవం లేని తనంతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. పాలన గాడి తప్పింది. అందుకే మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టాలంటే ఒక అనుభవం నాయకుడు, చంద్రబాబు నాయుడు నాయకుడు కావాలి. అందుకే ప్రజలు అక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన కూడా ఇప్పుడు మద్దతిస్తూ ఉంది. రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత గ్యారెంటో రేపు జరిగే ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించడం కూడా అంతే ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను గతంలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోర్డ్, ఇట్ ఇస్ రైటింగ్ ఆన్ ద వాల్. మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ. రేపు ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయం. తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తూ ఉందో రేపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కూడా అలాంటి పరిస్థితి ఫేస్ అయిపోతూ ఉంది. మరి అందుకే ఈరోజు అన్ని ఎక్కువ మంది సంఖ్యలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి ఒక జిల్లాలుగా పూర్తిగా తెలుగుదేశంలో కూడా చేరడం జరిగింది. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే జలగన్న జగన్ కు ఇది వరకు ఇచ్చిన ఆ ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ విధ్వంసమే సీఎం జగన్ నైజం అని మండిపడ్డారు. ముందు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ, ఇంట్లో నుంచి రానిచ్చేవాళ్ళ, మగవాళ్ళ మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను చదివించాలి, చదువు ముఖ్యమని నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు, అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చాడు. రెండవది, ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకో తమ్ముడికి ఇవ్వడమే కాదు, మీకు కూడా హక్కు ఉంది. ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. మూడోది, ఇంటికే పరిమితం కాకూడదు. వేదిక పైన కూడా మగాళ్ళు ఎక్కువ ఉన్నారు. భవిష్యత్తులో మగవాళ్ల కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది.
అందుకే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ రావాలనేది నా ఆకాంక్ష. తొందరలో వస్తుంది. 2029కి 33% రిజర్వేషన్ కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి 8% రిజర్వేషన్లు సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు. అది చరిత్ర. నేను ఒకసారి అడుగుతున్నా, నేను డాక్రా సంఘాలు పెట్టక మునుపు ఏమమ్మా మీరు బయట వచ్చేవాళ్ళ అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి. చిన్నప్పుడు మీరంతా తల్లిదండ్రుల పైన ఆధారపడేవాళ్లు, తల్లి తండ్రి ఆలోచించేవాళ్లు. ఈ అమ్మాయికి చదివించినా ఎప్పుడో ఒక అయ్య చేతుల్లో పెట్టాలి కాబట్టి చదివించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసి వదిలించుకుంటామని ఆలోచించే రోజులవి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం. భర్తలు చెప్పేవాళ్లు నీకేమీ తెలియదు, నువ్వు వంట చేయి, పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్ళు మీ భర్తలు చెప్పేవాళ్ళు. ముసలి వాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు. అమ్మా నీకేం తెలియదులే, నువ్వు నా కొడుకుని చూసుకో, నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఆలోచించాను, 50% జనాభాలో ఆడబిడ్డలున్నారు. మీరు పని చేయకపోతే, మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఏదో మీ చంద్రన్ ఉన్నాడు, మీకేదో చెప్తున్నాడు, మీరు కూడా సంఖలో బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నారు, ఏమొస్తుందని చెప్పారు. కానీ నేను ఒకే మాట ఇచ్చాను, మీరు ధైర్యంగా ఉండండి, ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి, ముందుకు దూసుకుపోమని. మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ, అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే, అవునా కాదా? పొదుపు ఉద్యమం నేర్పించారు. రూపాయి మీరు గాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. అది కార్పస్ తయారు చేశాం. పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వడ్డీ కూడా వడ్డీ లేని రుణాలిచ్చి, మీకందరికీ లోన్స్ ఇప్పించి, మీ ద్వారా డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేడుగా, మీ పెత్తనం ఉండేడుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఆలోచించండి. ఇలాంటి 1-2 కాదు, నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టా. అప్పట్లయితే ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని, మీలో చైతన్యం తీసుకొచ్చేవాడిని. తద్వారా ఈరోజు చూస్తే మహిళలు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక పని చేశాను. ఒక నిర్ణయం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇక్కడుండే ఆడపిల్లలే సాక్ష్యం. నేను ఆ రోజు ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టారు. నాకు మగపిల్లలు ఒక మాట అడిగారు, సార్ మీరంతా 33% పెట్టారు, మెరిట్లో ఎక్కువ వస్తారు, 2 కలిపితే 60% ఆడబిడ్డలే వస్తారు, మేము 40% కుదించిపోతున్నాం. జగన్ ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయని ఎన్డీఏ కూటమి మహిళా విభాగం ఆరోపించారు. జగన్ ప్రభుత్వం కూల్చివేతతో మొదలయ్యి మహిళలపై, దళితులపై అనేక దాడులు చేశారని అన్నారు. గెలుపొందడానికి ముఖ్య కారకులు మహిళా మూర్తులని చెప్పాలి. ఎందుకంటే నవరత్నాల పేరుతో, మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలని, అబద్ధపు బూచులను చూపించి మహిళా లోకాన్ని ఈరోజు మోసం చేస్తూ, సంక్షేమ పథకాలతో ఒక మోసం అయితే మద్యపాన నిషేధం చేస్తానని, వాళ్ళ భర్తల, వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మిన మహిళామూర్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి, గమనిస్తున్నారు, చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ
వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రీసెంట్గా 25,000 కేజీల డ్రగ్స్ మన రాష్ట్రంలో పట్టుబడ్డాయి. ఇంతవరకు దీనికి గల కారకులు ఎవరు, దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు, దీని వెనుకున్న ఈ పొలిటికల్ టీం ఏంటి, వైసీపీ పార్టీ బయటపెట్టట్లేదు, ఏ ఎంక్వైరీ కూడా చేయట్లేదు. దీనివల్ల ఎంతమంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో, విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం, గంజాయి రాష్ట్రంలో ఎలా చలామణి అవుతుందో కూడా మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మేము స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కటి లెక్కలతో చూపించి మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మీరు గమనిస్తే నాడు నేడు కంపేర్ చేస్తూ మాట్లాడతాను నేను. గత ప్రభుత్వంలో 240 అత్యాచారాలు జరిగితే మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1001 అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే వాటి స్థానం కూడా 317% పెరిగింది. గత 4 ఏళ్లలో మైనర్ బాలికల పైన జరిగిన అఘాయిత్యాలు 1824. మళ్ళీ ఇవి అబద్ధపు లెక్కలు అంటారేమో, ప్రతి ఒక్కటి గమనించి మేము ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. దాడులు ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న దాడుల్లో కూడా మన రాష్ట్రం మొదటి ఎక్కడ పోయింది, ఇంతవరకు చేయలేదు. మీరు ఇస్తాన్న చేయూత కానీ, ఆసరా కానీ, ఇతర స్వయం ఉపాధికి సంబంధించి నైపుణ్య శిక్షణ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వారిని చేర్పించే విధానంలో కానీ ఎక్కడైనా సరే మీ ప్రభుత్వం కానీ, మీ మంత్రులు, పేరుకే మంత్రులు, బూతు పురాణాలు ఎత్తమంటే మడుగు ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క శాఖలో నిష్ణాతులు అవుతారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఏ ఒక్క మంత్రి నా శాఖలో నేను ఇది చేశారని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. కానీ బూతులు ఎత్తమంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. అమ్మ బాబును మొదలు పెడితే ఎక్కడెక్కడికో మాట్లాడేటటువంటి స్టైల్ ఉన్న మీ వైసీపీ మంత్రులు మళ్ళీ అభివృద్ధి గురించి వాళ్ళని ఏమాత్రం సిగ్గు లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు. సౌమ్యులు, మంచివారు అని చెప్పని ఆయనకే తెలియాలి. ఆడవాళ్ళని పొద్దున లేస్తే కించపరిచేటటువంటి వారు ఏ విధంగా సౌమ్యులయ్యారో, లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి మీ నాయకులు ఏ విధంగా మంచివారు అవుతున్నారో, ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన అందించబోతున్నారు అనేది. అభివృద్ధి లేదు, భద్రత లేదు, ఉపాధి లేదు. ఈ రోజున ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో మీరు ఏమి మొహం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎందుకు వేయాలి? ఏ మహిళైనా సరే వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి? మీరు ఇస్తున్నటువంటి అరాకొర డబ్బులా? దానివల్ల ఎన్ని రోజులు వస్తాయి? దానికి 3 10 మళ్ళీ మీరే ముక్కుపిండి చెత్త పన్ను, ఇంటి పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఇంకేంటి పెంచిన కరెంటు ఛార్జీలు, పెంచిన బస్సు ఛార్జీలు, ఇలాంటి అన్ని బాదుడు అన్నాడు. నిజంగా ఆ పదము చిన్న పిల్లాడు కూడా అనుకున్నారు అప్పుడు, ఏంటో ఇదో బాదుడు అంటే. ఈ రోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బాదుడుగా దానింత మరింత బారున బాదుడు రక్తాన్ని పిండి ఈ రాష్ట్రాన్ని ఏమాత్రము శక్తి లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసుకుంది వైసీపీ. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సిద్ధమా అని చెప్పని అడుగుతున్నారు. ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి అరాచక అవినీతి పాలన చేసేటటువంటి వైసీపీని ఇంటికి కానివ్వండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, అలా ఎన్నో సమర్థవంతంగా నిర్వహించగలరు డ్వాక్రా మహిళని చెప్పి వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అటువంటి డ్వాక్రా వ్యవస్థని నిర్వీర్యం చేసి, కనీసం వారిని పట్టించుకోకుండా, డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా 30,000 కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నారనకూడదండి, దొంగతనం చేశారనాలి. ఏదైతే వారు అభయహస్తం ద్వారా దాచుకున్నటువంటి 2,500 కోట్లు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమంత్రి చేతగాని అసమర్థత ముఖ్యమంత్రి. ఎన్నో నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తూ ఉంటాడు. అమ్మఒడి ఇస్తాను, ఆసరా ఇస్తాను, చేయూత ఇస్తాను, 130 సార్లు బటన్ నొక్కానని చెప్తూ ఉంటాడు. అలాగే 130 సంక్షేమ పథకాలను ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా. ఎంతోమంది ఇంతకుముందు మహిళలు పారిశ్రామికంగా ఏదైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలన్నా, చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు కూడా ఆపేయడం జరిగింది. అలాగే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి
వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చేస్తే ఈరోజు అవి కూడా తీసివేసి మహిళా సంక్షేమానికి నేను ఏం చేశాను అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం కానీ వారి మంత్రులు కానీ చర్చకు వస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి 13,600 కోట్లు మాత్రమే రుణమాఫీ ఉంటే, రుణమాఫీ కానివ్వండి, పసుపు కుంకం కానివ్వండి, అలాగే సున్నా వడ్డీ రుణాలు కానివ్వండి, మొత్తం టోటల్గా 23,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన సాక్షి పేపర్లోనే రాశారు 27,000 కోట్లు రుణాలు మాఫీ చేస్తానని. దాన్ని 25,000 కోట్లకే కుదించేసి అందులో కూడా కోతలు కొద్ది మందికే 78 లక్షల మందికి మాత్రమే